కేసీఆర్నో జగన్నో చంద్రబాబునో ముఖ్యమంత్రి చేయడానికి వాళ్ళకి అధికారం ఇవ్వడానికి రాష్ట్ర విభజన జరుగుతున్నారా? కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలు ఆదుకున్నారన్న అంశాన్ని సీఎం కిరణ్ చెప్తున్నారు. సీఎం ముందు నుంచి కూడా రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నిస్తూనే ఈరోజు కొంత తన స్వరాన్ని పెంచారు. దేనికి సంకేతం, ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారుతుంది. ఇదే అంశంపై చర్చించడానికి ప్రస్తుతం 10 టీవీ స్టూడియోలో పాల్గొంటున్నారు సీనియర్ పాత్రికేయులు, జాతీయ స్థాయిలో విశ్లేషణ చేసే పెంటపాటి పుల్లారావు గారు. ఇక డిస్కషన్లో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పక్షాన పీసీసీ అధికార ప్రతినిధి గౌతమ్ గారు. ఇక టీఆర్ఎస్ భవన్ నుంచి డిస్కషన్లో పాల్గొంటున్నారు అటు టీఆర్ఎస్ అధికార ప్రతినిధిగా ఉన్న దాశోత్ శ్రవణ్ గారు. విజయవాడ నుంచి లైవ్లో పాల్గొంటున్నారు ఏపీ ఎన్జిఓస్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ఇక్బాల్ గారు. శ్రవణ్ గారు, సీఎం వ్యాఖ్యలు చూశారు. కేసీఆర్ కోరాడనో, వైఎస్ జగన్కి ప్రయోజనం చేకూర్చడానికో, చంద్రబాబుకు సీఎం పీఠం ఎక్కించడానికో ఈరోజు కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేస్తున్నట్లు ఉంది. కాంగ్రెస్ని కష్టకాలంలో ఆదుకున్నారు ఈ రాష్ట్ర ప్రజలన్న అంశాన్ని సీఎం మాట్లాడుతున్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించి సీఎం ముందు నుంచి అధిష్టానం నిర్ణయాలను వ్యతిరేకిస్తూనే ఈరోజు మాత్రం కొంత స్వరం పెంచారు. ఎలా చూస్తున్నారు? శ్రవణ్ గారు, సీఎం వ్యాఖ్యలను ఎలా చూస్తున్నారు? సీఎం వ్యాఖ్యలు హైట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్గా చూస్తూ ఉన్నాము. ఒక అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉండి జరుగుతున్నటువంటి ఒక పరిణామాన్ని కనీసం కూడా అర్థం చేసుకోలేనటువంటి ఒక దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటూ ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలనేటువంటి ఒక నీచత్వానికి పాల్పడుతున్నట్టుగా మాత్రమే చూస్తూ ఉన్నాము. Being a chief minister, nobody else probably would know about the constitution than the chief minister. ముఖ్యమంత్రిగా వారికి తెలిసినంతగా ఇంకెవరికి కూడా తెలియదు. ఇవాళ పార్లమెంట్లో రేపో మాపో బిల్లు వస్తుంది, రేపు అసెంబ్లీలోకి వస్తుంది, ఎల్లుండి పార్లమెంట్లో బిల్లు వస్తుందని తెలిసిన తర్వాత కూడా మేము ఆపుతాము, మేము ఒప్పుకోము అని అంటే ఎవరిని మీరు మోసం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు? మిమ్మల్ని మీరు మోసం చేసుకునే హక్కు ఉంటే ఉండొచ్చు, కానీ అమాయకులైన ఆంధ్ర ప్రజలను కూడా ఈరోజు మోసం చేసేటువంటి రీతిలో మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక ప్రభుత్వ వేదికను వాడుకొని ప్రజలను రెచ్చగొడుతూ ఒక ప్రభుత్వ ప్రక్రియను అడ్డం పడేటువంటి రీతిలో మాట్లాడటం అంటే ఇంతకంటే భావదారిద్ర్యం ఇంకోటి ఉండదని చెప్పని భావిస్తూ ఉన్నాం. ఈ మీటింగ్లో ఒకవేళ కనుక దార్శనికత ఉన్నటువంటి ఒక నాయకుడు అయినట్టయితే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పి ఉండాల్సిండే, ఏమి విభజన అనేటువంటిది తప్పనిసరి జరుగుతున్న ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రజల హక్కులు గివి ఉంటాయి, వీటిని కాపాడండి అని చెప్పని ఒక ముఖ్యమంత్రిగా విజ్ఞప్తి చేయాలో, ఒక ఆంధ్ర ప్రాంత నాయకుడిగా విజ్ఞప్తి చేయాల్సి పోయి ఇంకా కూడా రాష్ట్ర ఏర్పాటు జరగదు, మేము అడ్డుకుంటాం, మేము ఒప్పుకోమని చెప్పని మాట్లాడుతూ కేసీఆర్ అడిగితే తెలంగాణ ఇస్తారా అని చెప్పని ప్రశ్నిస్తాడు. అంటే ఇవాళ తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ గారు ఒక్కరే అడగలేదు కదా, మొత్తం 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు రోడ్ల మీదకి వచ్చిండ్రు. కళ్ళు కనబడలేవా 1000 మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటే? యు ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ 2008 when Rajshekhar Reddy has sent a delegation to Government of India for the Telangana state formation. 2004 మేనిఫెస్టోలో పెట్టుకున్నాడు, స్పీకర్గా పనిచేసినాడు. 2009 మేనిఫెస్టోలో పెట్టుకున్నాడు. కనబడలేదు ఇవన్నీ. ఎందుకు ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు? తీర్మానము దాన్ని ఓడగొడతామని మాట్లాడుతూ ఉన్నారు. ఒక డ్రాఫ్ట్ బిల్లుపై ఓటింగ్ ఏంది నాకు అర్థం కాదు. ఫైనల్ బిల్ అయితే ఆ బిల్లుని పట్ల ఓటింగ్ ఉంటుందంటే అర్థం ఉంటుంది, కానీ డ్రాఫ్ట్ బిల్లు మీద ఓటింగ్ ఏంటి? ఆయన విప్గా పనిచేసినాడు, స్పీకర్గా పనిచేసినాడు, ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది, షిండే గారు, ఇట్ ఈజ్ ఓన్లీ ఏ రెఫరెన్స్ బట్ నాట్ ఫర్ ద రెజల్యూషన్ అని చెప్పింది. ఆర్టికల్ 3 కూడా అదే చెప్తా ఉంది. ఇంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మొండోళ్ళ లెక్క మేము ఓడగొడతాం అని చెప్పని మేము అడ్డుకుంటున్నాము తెలంగాణను అనే భ్రాంతి కలిగించి ఆ భ్రాంతిలో రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఒక దుర్మార్గ ప్రయత్నం ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు చేస్తున్నారు. ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నేనేం తక్కువ తిన్నా అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు కూడా అదే మాట మాట్లాడింది ఇవాళ. రైట్, శ్రవణ్ గారు మీరు లైవ్లోనే ఉండండి. గౌతమ్ గారు, ఇప్పుడు కేవలం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని అడ్డుకుంటామన్న ఒక కలరింగ్ ఇవ్వడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందడానికి సీఎం కిరణ్ ప్రయత్నిస్తున్నారనే ఒక విమర్శ శ్రవణ్ గారు చేస్తున్నారు. ఇన్ని జరిగిన తర్వాత కూడా అటు విడిపోతూ కొత్తగా ఏర్పడబోతున్న ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం మాట్లాడి అక్కడ కొంత న్యాయం జరగడానికి ప్రయత్నించాల్సిన ముఖ్యమంత్రి ఇలా మాట్లాడడం విడ్డూరంగా ఉందంటున్నారు. సో ఎప్పుడైతే రాష్ట్ర విభజన అంశం ఒక సంక్లిష్టంగా మారిపోవటం, 2 ప్రాంతాలు ప్రాంతీయ భావోద్వేగాలతో నాయకులుగా మాట్లాడటం అనేది జరుగుతుందో, ముఖ్యమంత్రి గారు ఈవేళ కొత్తగా మాట్లాడిన అంశం పెద్దగా ఏం లేదు. కొత్తగా మాట్లాడిన అంశం ఒకటే నాకు అనిపిస్తుంది ఏంటంటే, అది టీఆర్ఎస్ను అడిగిందనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీకు ఇమ్మన్నాడనో చంద్రబాబు నాయుడు ఇమ్మన్నాడనో ఇచ్చేస్తారా అని ఆయన మాట్లాడింది కొంచెం ఎక్స్టెన్సివ్గా కనిపించింది తప్ప సమైక్య రాష్ట్రం కోసం కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడటం ఇవాళ కొత్త కాదు.
ఈవేళ ఆయన ప్రెస్ మీట్లు పెట్టి వాటర్ విషయంలో, హైదరాబాద్ విషయంలో, లేకపోతే డెవలప్మెంట్ విషయంలో ఎక్స్ప్లెయిన్ చేసిన విషయాల కన్నా ఇప్పుడు మీటింగ్లో పెద్ద ఎక్స్ప్లెయిన్ చేసిన విషయాలు ఏమి లేవు. సో దట్ అది అట్లా పెడితే పొలిటికల్గా మాత్రం మేము యాజ్ ఏ పార్టీ స్పోక్స్ పర్సన్గా మాకు కూడా కొంత ఇబ్బంది వచ్చింది. అదేమిటంటే పార్టీ విధానం సిడబ్ల్యూసీ విధానమే పార్టీ విధానంగా ఉన్నప్పుడు దాన్ని బలపరుస్తూ మాట్లాడటం ఒక పని. రెండోది ఈ ప్రాంతంలోకి వచ్చేసరికి రెండు ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం కాంగ్రెస్ వాళ్ళు సైతం చీలిపోయి ఆ ప్రాంత ప్రజల గురించే మాట్లాడుతున్నప్పుడు ఇంకే మన పార్టీ వాయిస్ ఇవ్వటం కూడా చాలా కష్టమైన పని. అందుకని ఆ ఇబ్బంది సంక్లిష్టత మాకు ఏర్పడింది. అయినప్పటికీ యాజ్ ఏ పార్టీ స్పోక్స్ పర్సన్గా ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలను కూడా పార్టీ స్పోక్స్ పర్సన్గా మేము ఆమోదించలేము. ఎందుకనంటే ఆయన పార్టీ సిడబ్ల్యూసీ నిర్ణయం అనేది కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఈ తీసుకునే ముందు మనందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారికి తెలుసు, మనందరికీ తెలుసు, అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకుని ఆఖరణ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం తీసుకుంది. ఒక డెమోక్రటిక్గా ఆల్ ప్రతిపక్ష పార్టీలు, జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పార్టీ బీజేపీ, రాష్ట్ర స్థాయిలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ, వైఎస్ఆర్సీపీ లేకపోతే సిపిఐ ఇట్లా అన్ని రాజకీయ పార్టీల తర్వాతే కాంగ్రెస్ నిర్ణయం చెప్పింది. ఆ రకంగా చూస్తే పార్టీ పరంగా కాంగ్రెస్ ప్రజాస్వామికంగానే వ్యవహరించింది. రెండోది రాష్ట్ర ఏర్పాటు అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం. కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేసింది, అన్ని రాజకీయ పార్టీలకి లేఖలు రాసి మీ 11 అంశాల పట్ల మీ అభిప్రాయాలు తెలియజేయండి అని అడిగినప్పుడు దుర్మార్గం ఏంటంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ దానికి ఆన్సర్ చేయలేకపోవటం, లేదా ఇంకొక జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కూడా దానికి సరైన ఆన్సర్ చేయలేకపోవటం. సో ఇట్లా సీమాంధ్ర ప్రజలకి ఈ నిర్దిష్టంగా ఇవి కావాలని మేము కొట్లాడతామని ఒకవేళ విభజన అనివార్యం అయితే ఆ పనిని కూడా మళ్ళీ కాంగ్రెస్ సీమాంధ్ర ప్రాంతం వాళ్ళు చేశారని గుర్తు చేయదలుచుకున్నాం. ఎందుకనంటే వాళ్ళు సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటూ కూడా విభజన వస్తే మాకు ఈ ఇబ్బందులు వస్తాయి అని పర్టికులర్గా ఇష్యూ టు ఇష్యూ రైజ్ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. సో అందుకని చూస్తే పార్టీ సీఎం కూడా రేజ్ చేశారు. ఆ అంశాలపై ఇప్పుడు పోరాడొచ్చు కదా, మళ్ళీ ఇప్పుడు ఇంకా ప్రజలను ఎందుకు గందరగోళపరచాలని? కేవలం అభిప్రాయ సేకరణ మాత్రమే ఉంటుంది అసెంబ్లీలో, తీర్మానం అనేది కానీ ఓటింగ్ అని ఉండదు అన్నప్పుడు దీన్ని నెగ్గుతాము లేదంటే దీన్ని ఓడిస్తామన్న తరహా వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? సీఎం అవగాహన ఉండి సీమాంధ్ర ప్రాంతంలో ఉండే పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలు ఎంపీలు కోరుకుంటున్న ఒక అంశం ఏంటంటే ఈ అసెంబ్లీలో జరిగే చర్చలో కనుక సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన అందరూ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కనుక దాన్ని నిరసన తెలియజేస్తే అది రికార్డ్ అవుతుంది. ఆ రికార్డుని రాష్ట్రపతి పరిగణలోకి తీసుకుంటాడు కనుక ఇగో ఈ ప్రాంతం అన్ని పార్టీల వాళ్ళు ఏకాభిప్రాయంతో దీన్ని వ్యతిరేకిస్తున్నారనేది ఒక ఆమోదయోగ్యంతో రాష్ట్రాలు ఏర్పడిన పరిస్థితికి ఒక సీరియస్ అభ్యంతరం ఉండి మెజారిటీ ప్రాంతంలో ఉండేటువంటి శాసనసభ్యులు వ్యతిరేకిస్తున్నారంటే నిర్ణయం తీసుకునే దానికి వెనకాడొచ్చు రాష్ట్రపతి అనేటువంటి పోరాటం ఒకటి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. కనుక మనం వాళ్ళ రూపంలో వాళ్ళ ప్రకారం చూస్తే వాళ్ళు ఆశిస్తున్నది ఏంటి, మెజారిటీ సీమాంధ్ర ప్రాంతంలో శాసనసభ్యులు ఉన్నాం కనుక మేము డిసెంట్ నోట్ పెడితే రాష్ట్రపతి దాన్ని కన్సిడర్లోకి తీసుకుంటారు సీరియస్గా అనేది. అలాగే పార్లమెంట్లో కూడా బహుశా ఒక ప్రాంతం అభ్యంతరం పెడుతుంటే ఎలా బలపరచాలని ఇతర ప్రతిపక్షాల లేదా పార్టీలో లేకపోతే అందరూ కూడా దాన్ని క్వశ్చన్ చేస్తారని ఆశిస్తూ ఉంటారు. ప్రధాన ప్రతిపక్షం బీజేపీ కూడా మద్దతు ఇస్తున్నప్పుడు వాయిస్ గా నేను చెప్పట్లా, వాళ్ళ ఉద్దేశం అది అయి ఉండొచ్చు, అట్లా ఓడిస్తామనేటువంటి భాషను వాడుతూ ఉండొచ్చు. దానికి ముఖ్యమంత్రి గారికి తెలుసు, అందరికీ తెలుసు, శాసనసభలో అభిప్రాయాల సేకరణ మాత్రమే ఉంటుంది, తీర్మానం ఉండదని. అంటే తెలిసి ఈ విధంగా మాట్లాడడం ప్రజలను గందరగోళపరచడం కాక మరేమంటారు? నేను చెప్తున్నాను మీకు, మన అందరికీ రాజ్యాంగం చదువుకుంటే ఆర్టికల్ 3 చెప్పేది అసెంబ్లీలో అభిప్రాయాలు మాత్రమే. ఎగ్జాక్ట్లీ ప్రధానమంత్రి చెప్పి నేను కాదు తీర్మానం పెడతామన్నా, లేదా ఇంకొకరు చెప్పినా, ఇంకా వేరే చంద్రబాబు నాయుడు చెప్పినా, ఎవరు చెప్పినా అక్కడ ఉన్నది అది. రైట్. పెంటపాటి పుల్లారావు గారు ఎట్లా చూస్తున్నారు సీఎం వ్యాఖ్యలు? సీఎం ఇవన్నీ జూలై 31 కింద చెప్పుంటే ఈ పరిస్థితి రాకపోదు. ఆయన 2 సంవత్సరాలు సైలెంట్గా ఉన్నాడా? సోనియా గాంధీ గారితో ఏం చెప్పాడు? ఆమెనా బయటకు వచ్చి చెప్పాలి, ఈయనైనా చెప్పాలి. ఇప్పుడు మేము నాలాంటి వాళ్ళు ఎదురు చూసేది ఏమిటంటే సెంట్రల్ మినిస్టర్స్ ఏంటి, సీఎం ఏంటి, జూలై 31 ముందర ఏం చెప్పారు అది ఎవరికి చెప్పట్లేదు. సరే, ఈవేళ ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటానికి ఎవరు హక్కు వాళ్ళది మాట్లాడటానికి. నేను ఇలా మాట్లాడకూడదు, అలా మాట్లాడకూడదు, వాళ్ళు ఎలా మాట్లాడకూడదు అంటానికి ఎవరికి హక్కు లేదు. 1. 2, సీఎం ఎవరు ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ఆంధ్ర హక్కులు దాయటానికి ఆయన అవసరం లేదు. హక్కులు ఆటోమేటిక్గా సీమాంధ్ర ప్రజలకి విభజన వస్తే అది తీసుకోండి ఇది తీసుకోండి అంటానికి ఇక్కడ కాదు, భారతదేశంలో ఎవరికి హక్కు లేదు, పరపత్ లేదు, స్టేటస్ లేదు, ప్రెస్టీజ్ కూడా లేదు. మా హక్కులు అనేది యాజ్ ఎ సిటిజన్ కాపాడుకోగలం.
సీఎంకు ఒక డ్యూటీకి మాత్రం ఉన్నది. ఈవేళ తప్పకుండా ఆయనకి హక్కు ఏమున్నదంటే సోనియా గాంధీ గారికి కౌరు చేస్తున్నాడు. నువ్వు అన్యాయం చేసావు, నేను నిశ్శబ్దంగా ఉన్నా, నాకు కరేజ్ లేని మనిషి కనుక, నాకు ధైర్యం లేని మనిషి కనుక జూలై 31 వరకు నేను సైలెంట్గా ఉన్నా. ఇప్పుడు ఇది బాధ కన్వే చేస్తున్నాడు. ఇది డెమోక్రసీలో ఫుల్ ప్లే ఆఫ్ డెమోక్రసీ. ఆయన చెప్పేది విన్నావు, ఆయన చేసేది ఏం చేస్తాడో చేసుకుంటాడు. ఇది డెమోక్రాటిక్ రైట్. ఇదొక హై కమాండ్, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, లేకపోతే ఏదో పార్టీ పొలిట్ బ్యూరో, ఇవన్నీ పూర్వ చరిత్ర 100 సంవత్సరాల క్రితం నుంచి పొలిటికల్ సైన్స్ బుక్స్ తీసుకుని హై కమాండ్ అంటే జర్మన్ నాజీ హై కమాండ్, పొలిట్ బ్యూరో ఇవన్నీ ఇంకొన్ని నుంచి తీసుకొచ్చి అవన్నీ అనవసరం. ప్రజాస్వయంలో పాలిటీషియన్ కావనివ్వండి, సిటిజన్ కావనివ్వండి, ఆయనకున్న బాధ ఆయన చెప్పుకుంటున్నాడు. ఆయన డ్యూటీయా చాకరీ చేయడానికి, ఆయన ఇష్టం వచ్చని చెప్పుకుంటాడు. ఆయన ధైర్యం ఉంటే రెబెల్ చేయాలి, రెబెల్ చేస్తే ఆయనకి స్టేటస్ వస్తుంది. ఆయన పుల్లారావు గారు రైట్, ఆయన నచ్చినట్టుగా చెప్పుకోవచ్చు కానీ బట్ ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి కాబట్టి దాన్ని రిప్లికేషన్స్ వేరేగా ఉండే అవకాశం ఉంది కదా. రాజీనామా చేసి చెప్పడం వల్ల ఉండే ప్రభావం వేరేగా ఉంటుంది, ఇన్ ద పోస్ట్ ఉండి చెప్పే ప్రభావం వేరేగా ఉంటుంది. అంటే ఆయన రెసిగ్నేషన్ ఆయన ఇస్తే ఎవరు వింటారు? చీఫ్ మినిస్టర్గా ఆఖరి రోజు వరకు ఆయన అడ్వైజర్ కాదు, నా మాట వినేది కాదు. ఆయనకి పూర్తి హక్కు ఉన్నది. కుర్చీ మీద కూర్చొని ఒక ఎంపీగా, ఒక ఎమ్మెల్యేగా పార్లమెంట్లో కూర్చొని, లేకపోతే ఒక మినిస్టర్గా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆయనకి హక్కు ఉన్నది. మాట్లాడుకొని చేతగా ఆయన చేసుకుంటాడు, చేయగలిగింది చేస్తాడు. అది ప్యూర్ పాలిటిక్స్. ఇది డెమోక్రసీలో చక్కగా మనం వెల్కమ్ చేయాలి. రైట్. శ్రవణ్ గారు, ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఆయన కూడా హక్కు ఉంది కాబట్టి ఆయన ఏమైనా మాట్లాడవచ్చు. బట్ గతంలోనే ఇదంతా మాట్లాడాల్సింది, ఇప్పుడు మాట్లాడడం అనేది కొంత రాజకీయ ప్రయోజనం అనేది ఉంటూనే బట్ మాట్లాడుకునే హక్కును ఎవరు ప్రశ్నించకూడదు అంటున్నారు పుల్లారావు గారు. పుల్లారావు గారు కొద్దిసేపు వారిని పొగిడినట్టే పొగిడారు, తెగిడినట్టే తెగిడారు మళ్ళా. ఎందుకంటే సిడబ్ల్యూసి తీర్మానం అయ్యేంత వరకు ధైర్యం లేకబడి ఉన్నాడు, తీర్మానం అయిన తర్వాత మళ్ళీ మాట్లాడారని చెప్పని అప్పుడేమో తెగిడినారు, ధైర్యం లేదు అప్పటిదాకా మాట్లాడినారని నోరు పెంచిండని. మళ్ళీ ఇప్పుడు నేను అట్టెట్లా మాట్లాడతాను అంటప్పటికేమో పుల్లారావు గారు ఎవరికి ఏం రైట్ లేదు, ఎవరైనా ఏం మాట్లాడవచ్చు అని. సరే, పెద్దలు కాబట్టి వారు ఏమైనా అనవచ్చు, వారు మేధావులు, ఢిల్లీ స్థాయిలో ఉన్నటువంటి కెనలిస్టులు కాబట్టి వారు ఏమన్నా కానీ పర్లేదు. అయితే నేను ఒక విషయం ఏమంటా ఉన్నానంటే, ఇక్కడ ఇవాళ ఫుల్ ప్లే ఆఫ్ డెమోక్రసీ కాదు పుల్లారావు గారు ఇవాళ ముఖ్యమంత్రి గారు చేసేది. ఇట్స్ ఎ ఫౌల్ ప్లే ఆఫ్ డెమోక్రసీ, అబ్సల్యూట్ ఫౌల్ ప్లే ఆఫ్ డెమోక్రసీ. టుడే ముఖ్యమంత్రి గారు కేవలం ఆంధ్ర ప్రాంతానికి ముఖ్యమంత్రి కాదు, మాకు కూడా ముఖ్యమంత్రి. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు కూడా ముఖ్యమంత్రే. మా ఎమ్మెల్యేల ఓట్లు కూడా ఆయనకు అవసరమే. మా ఎమ్మెల్యేల మద్దతు ద్వారానే ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు. అర్ధభాగం ఆ కుర్చీ మాది కూడా. మా అర్ధభాగం కుర్చీ మీద కూర్చొని మా గొంతునే దొక్కుతా అనటం అది ఎంతవరకు సమంజసం అవుతుంది? మీరు అనొచ్చు కాన్స్టిట్యూషన్లో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని చెప్పని. భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నంత మాత్రాన బట్టలు ఇప్పుకొని తిరిగేయటం అంటే ప్రజలు క్వారంటైన్ చేస్తారు. ఇవాళ 2 ప్రాంతాల ప్రజల మధ్యన విభజన అనివార్యమని తెలిసిన తర్వాత మెచ్యూరిటీ ఉన్నటువంటి ఒక నాయకులు, విజ్డమ్ ఉన్నటువంటి ఒక నాయకులు అన్నల్దమ్ములుగా విడిపోయేటువంటి ఒక వాతావరణాన్ని కల్పించాలి తప్ప మళ్ళా కూడా ఇంకా వైషమ్యాలు రెచ్చగొట్టేటువంటి ఒక రీతిలో అడ్డుకుంటామంటే ఇక్కడ తెలంగాణ ప్రజల గుండెల్లో మీరు ఒక రకమైనటువంటి ఒక మంటలు చెలరేగుతూ ఉన్నాయి. ఈ మంటల వల్ల ఏమవుతుంది? రేపు పొద్దునట్టు మళ్ళీ రేపు పొద్దుగాల అన్నల్దమ్ములుగా తెలంగాణ వ్యాప్తంగా ఆంధ్ర సోదరులు ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఆంధ్ర ప్రాంతాల్లో కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. రేపు అంతా అన్నల్దమ్ములుగా కలిసి ఉండాలి కదా. మీకు తెలుసు, కిరణ్ కుమార్ రెడ్డి గారికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, ఈ రాష్ట్ర ఏర్పాటు అనేటువంటిది ఆగదు. ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్. బుల్లెట్ ఈజ్ ఫైర్డ్. ఇవాళ చివరి అంకంలో ఉన్నటువంటి ఈ ప్రక్రియను ఆపలేమని తెలుసు. ఇప్పుడు మీ పక్కన కూర్చున్న నా సోదరులు గౌతమ్ గారు, ఆయన అంబేద్కర్ రాజ్యాంగాన్ని 100 సార్లు చదివి ఉంటాడు. విజయవాడ నుంచి లైవ్లో ఉన్నారు ఏపీఎన్ జోస్ నేత ఇక్బాల్ గారు. ఇక్బాల్ గారు, సీఎం వ్యాఖ్యలను ఎలా చూస్తున్నారు? వారు ఈరోజు మాట్లాడిన విధానం చూస్తున్నాం, ముందు నుంచి చూస్తున్నాం, గత 4 నెలల నుంచి. మరి వారు చెప్పే ప్రతి మాట వాస్తవాలుగా మేము పరిగణన తీసుకుంటున్నాం. ఇవాళ తెలుగు జాతి గర్వపడేటట్టుగా మరి ఇవాళ మాట్లాడటం జరిగింది. ఇవాళ వాస్తవాలను ఆయన చెప్పడం జరిగింది, ముందు నుంచి ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. మరి దీన్ని మరి ఎవరైతే మన పార్లమెంట్ సభ్యులు మన సీమాంధ్రం నుంచి ఉన్న 24 మందిని మేము పదే కోరడం జరిగింది.
దీని గురించి వాస్తవాలు కూడా మేము వాళ్ళకి వెళ్ళి ఢిల్లీ కూడా వెళ్ళి అశోక్ బాబు గారి ఆధ్వర్యంలో మేము వారికి వెళ్ళి చెప్పడం జరిగింది. అదేవిధంగా నేషనల్ లీడర్స్ అందరినీ కలిసి చెప్పడం జరిగింది. ఆ వాస్తవాల్ని మేము చెప్పినాక కూడా వారు యూపీఏ ప్రభుత్వానికి తెలియజేయాల్సిన పరిస్థితి ఉండి కూడా వారు ఏమీ చేయలేక గత 4 నెలల నుంచి కూర్చుని ఇవాళ ఈ విధంగా మాకు తెలియకుండా జరిగిందని చెప్పడం అనేది చాలా బాధాకరమైన ఇష్యూగా మేము భావిస్తున్నాం. మరి ఇవాళ మరి విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ గారు కానివ్వండి, మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ సమైక్య రాష్ట్రం సమైక్యంగా ఉండాలి, ఇటు సీమాంధ్రకు కానీ తెలంగాణకు కానీ 2 ప్రాంతాలకు కూడా ఇది నష్టం కలుగుద్ది అని ఆయన పదే పదే చెప్తున్నారు. ఇది అంటే ఇక్బాల్ గారు ఇవాళ 8 కోట్ల సీఎం ప్రజలు మాట్లాడుతున్నా కూడా అది మీరు direct voting అది జూలై పెడితే 31కి ముందు దాంట్లో మాట్లాడుంటే ఉండేది. ఆ తర్వాత ఆయన మాట్లాడలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ అంశాన్ని నిర్ణయం తీసుకున్న తర్వాత మాట్లాడుతున్నారు. మాట వినండి ఇది సార్. ఒక రాజకీయ మేము ప్రయోజనం కోసం ప్రయత్నించడం ఏంటంటే కాదనేది ఇక్కడ పుల్లారావు ముఖ్యమంత్రి గారు కానీ, ఇక్కడ గారు నాయకులు కానీ, ఇక్కడ ప్రజలు కానీ, తెలుగు ప్రజలందరూ ఒకటే కోరుకుంటారు, పెద్దలు మనకు న్యాయం చేస్తారు, మనకు అన్యాయం జరగదు, మనకు ఎన్నుకున్న మంత్రులు కానీ మనం పార్లమెంట్ సభ్యులు కానీ, అదేవిధంగా మన సీమాంధ్రప్రదేశ్లో ఉంచిన 9 మంది మంత్రులు కానీ, కేంద్ర మంత్రులు కానీ మనకు అన్యాయం చేయరు అనే దీని మీద ఒక పద్ధతిగా నడిచే మనుషులని భావించి చాలా గౌరవంతో చాలా ఓపికగా, ఎందుకంటే వాళ్ళ రాష్ట్రం చాలా అభివృద్ధి ప్రదంలో ఉంది. గత 4 సంవత్సరాల నుంచి అది వెనక్కెళ్తుంది. మీ అందరికీ తెలుసు, ప్రతి మనిషికి వాళ్ళ 8 కోట్ల మందికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 8 కోట్ల మంది ప్రజలకు తెలుసు ఈ విషయం. ఎందుకు వెనక్కెళ్తుంది, మనం ఆర్థికంగా ఎందుకు వెళ్తున్నాం. ఇవాళ 27 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అని ముఖ్యం చాలా ప్రథమంగా ఉంది. మరి ఇవాళ గుజరాత్ ముఖ్యంగా ముందుకెళ్తుందండి, పంజాబ్ ముందుకెళ్తుందని అంటున్నారు. దానికన్నా టాప్ పొజిషన్లో మన ఆంధ్రప్రదేశ్ ఉండే దాన్ని ఒక సెంటిమెంట్ అని కొంతమంది రాజకీయ స్వార్థ ప్రయోజనాల గురించి ఇవాళ ఈ డివిజన్ చేయటం అనేది తీసుకువచ్చి ఇవాళ తెలుగు జాతిని, తెలుగు ప్రజలని కూడా చీల్చేయటం అనేది, ఒక తల్లిని 2గా చేయటం అనేది చాలా శోచనీయం అని మేము పదే పదే చెప్తున్నాం. ఇప్పటికి చెప్తున్నాం, ఈ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ని విడదీయనియం. ఈ ఆంధ్రప్రదేశ్ని ఇప్పుడు మనం ఒకటే అంటున్నాం, ఇది ఒక డెమోక్రసీ కింద పుల్లారావు గారు చెప్పారు పెద్దలు. ఇది అంటే ఇక్బాల్ గారు రాష్ట్ర విభజన ఇక్బాల్ గారు ఇంత జరిగిన తర్వాత కూడా రాష్ట్ర విభజన జరగదన్న సీఎం అభిప్రాయం నమ్ముతున్నారు మీరు? ఒక డిక్టేటర్షిప్ గా యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారు మరి ఆ విధంగా తీసుకెళ్తున్నారంటే దీని వెనకాల ఏంటి, అసలు ఏం జరుగుతుందనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ రాష్ట్రాన్ని ఎంతో ముందుకెళ్లే ప్రాంతంలో కొన్ని సెంటిమెంట్ అంటాం, అది చాలా కరెక్ట్ కాదు. ఇవాళ ఈ డివిజన్ వలన ఈ సీమాంత మా ప్రాంతం ఎక్కువగా కోస్తా ప్రాంతం, ఇవాళ ఉభయ గోదావరి జిల్లా కానివ్వండి, సస్యశ్యామలైన ప్రదేశాలు ఇవి. ఈ అన్నపూర్ణగా ఆంధ్రప్రదేశ్ అంశాలు కూడా మాట్లాడదాం. చర్చ అది కాదు. సీఎం ఇప్పుడు ఏం మాట్లాడారు, ఏం జరగబోతుంది అనేది చర్చ. రైట్, అవన్నీ మనం మాట్లాడుకున్నాము. లాభ నష్టాలు ఏంటి, ఎప్పుడేం జరిగింది, హిస్టరీ అంతా మనం మాట్లాడుకున్నాం. రైట్, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. రైట్, ఇక్బాల్ గారు మీరు లైన్ లో ఉండండి. ఇక్బాల్ గారు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. పుల్లారావు గారు ఇప్పుడు ముఖ్యంగా దీంట్లో వచ్చింది ఏమిటంటే, మన శ్రావణ్ గారితో మర్యాదగా చెప్తున్నా, ఎప్పుడైనా టీఆర్ఎస్ ఏ స్టేట్మెంట్ ఇచ్చినా, ఏమన్నా నాలాంటి అతను క్రిటిసైజ్ చేసాడా? చాలా హీనమైన మాటలు కూడా మాట్లాడారు, బాధకరమైన మాటలు మాట్లాడినా ఇది ప్రజాస్వామ్యంలో నీకు హక్కు అని నాలాంటి వాళ్ళు నోరు మూసుకున్నాం. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారికి నేనేం డిఫెండ్ చేయక్కర్లేదు. ఆయన చక్కగా సీఎంగా చక్కగా ఎంజాయ్ చేసాడు, 20 సంవత్సరాలు ఎమ్మెల్యే ఎంజాయ్ చేసాడు. ఏం చేసాడో మంచి వచ్చాడో వేరే మాట. కానీ టీఆర్ఎస్ లీడర్స్కి మన రెస్పెక్టెడ్ శ్రవణ్ గారు అందరికీ ఎంత హక్కు ఉన్నదో, ప్రజలు అన్నారని 10 ఎమ్మెల్యేలు తెచ్చుకున్నారు, అది వేరే మాట. సీఎంకి ఎందుకు హక్కు లేదు, లేకపోతే ఇక్బాల్ గారికి ఎందుకు లేదు, మాకు లేదు ఏమిటి? మీరు ఇలా తర్వాత ప్రాసెస్ అంటే కన్క్లూషన్ కాదు అంటే నా అభిప్రాయం చెప్పట్లేదు. ప్రాసెస్ అంటే ట్రీట్మెంట్ జరుగుతుంది. పేషెంట్కి ఏమవుతుందో ఎవరు చెప్తారు? మన రాజ్యాంగం ప్రకారంగా మనకి 60 సంవత్సరాల నుంచే ప్రజాస్వామ్యం ఉన్నది ఈ దేశంలో. ప్రజాస్వామ్యం అనేది ఇంగ్లాండ్ నుంచి తెచ్చారు, ఇక్కడ పెట్టారు 1000 సంవత్సరాల నుంచి. ప్రాసెస్ని అపోజ్ చేయడానికి అందరికీ హక్కు ఉన్నది. కోర్టు నిర్ణయం ఇస్తే మనం అపీల్ చేస్తాం, అపీల్ ఫెయిల్ అవుతే మళ్ళీ బెంచ్కి వెళ్తాం. సో సీఎం గారు హక్కు, టీఆర్ఎస్ హక్కు, లేకపోతే తెలంగాణ, కాంగ్రెస్, లేకపోతే ఏపీఓ, ఎవరు హక్కు వాళ్ళే ముఖ్యంగా చేసుకోవాలి. తర్వాత ఇంకో చిన్న మాట కూడా,
బ్రదర్లీ రిలేషన్స్ మాత్రం ఉండటం కష్టం. నేను ఫ్రాంక్గా చెప్పేస్తున్నాను, ఏమనుకోవద్దు. చాలా బిట్టర్ ప్రాసెస్ గత 3 సంవత్సరాలు బట్టి జరిగింది కాబట్టి విచారంగా చెప్తున్నా. బ్రదర్లీ లవ్ అనేది మాత్రం ఈ డివిజన్లో లేదు. చాలా విచారిస్తున్నా. మీలాంటి నాయకులు ఇంత తేడా తీసుకొచ్చి, ఇంత డివిజన్ తీసుకొచ్చి, ఇంత గ్యాప్ తీసుకొచ్చి, ఒక అన్హ్యాపీ సిచ్యువేషన్ తీసుకొచ్చింది ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో నాకు తెలియదు. కానీ ఇది ఒక చరిత్రలో ఒక పెద్ద ప్రాబ్లం, సైకలాజికల్ ప్రాబ్లం అయిపోయింది కోస్టల్ ఆంధ్రాకి, సీమాంధ్రాకి. నేను సైకలాజికల్గా చెప్తున్నా. అక్కడ ఉన్న సామాన్యమైన ప్రజలకి చాలా బాధ. నాలాంటి వాళ్ళకి లేదు, మేము ఎక్కడైనా అడ్జస్ట్ అవుతాం. కామన్ మ్యాన్కి మాత్రం ఇది ఒక సైకలాజికల్ ప్రాబ్లం. వాళ్ళది వెంటిలేట్ చేయకపోతే ఇక్బాల్ గారు అందరూ డ్యూటీలో ఫెయిల్ అవుతున్నారు. శ్రవణ్ గారు, ఇప్పుడు పుల్లారావు గారు డివిజన్ పట్టుకొచ్చినారు, గ్యాప్ పట్టుకొచ్చినారు, అన్నలదమ్ములుగా కలిసి ఉండలేమంటే పుల్లారావు గారు అంటే హ్యాపీగా ఢిల్లీలో ఉండొచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు పీలేరులో ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు పోయి ఇడుపులపాయలు ఉండొచ్చు. కానీ కోటాను లక్షలాది మంది ప్రజలు ఇవాళ హైదరాబాద్లో 6-7% ఉన్నారని చెప్పి శ్రీకృష్ణ కమిటీ చెప్పింది. మా తెలంగాణ పలు జిల్లాల్లో కూడా గుంటూరు పల్లెలు ఎక్కడెక్కడైతే నీళ్లు ఉన్నాయో అక్కడ కూడా ఆంధ్ర ప్రజలందరూ కూడా వచ్చి గుంటూరు పల్లెలు పెట్టుకుని హ్యాపీగా బతుకుతున్నారు. కాబట్టి హ్యాపీగా బతకరు అని చెప్పనంటే ఎవరికైతే తెలంగాణ వస్తే కడుపు కుట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏమైనా హ్యాపీ ఉండకపోవచ్చు, వాళ్ళకి ఏమైనా అజీర్ణం చేయొచ్చు. కానీ తెలంగాణ ఏర్పాటు ఒక రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ, ఒక ప్రజాస్వామ్యమైనటువంటి ఒక ప్రక్రియ అని చెప్పని నమ్మిన వాళ్ళు ఎవరికి కూడా ఏ రకమైన కడుపు నొప్పి ఉండదు. ఒకటి. రెండవది, గతంలో ఇట్లా మాట్లాడుకున్నాం అట్లా మాట్లాడుకున్నా మేము కూడా మస్తు మాట్లాడుకోవాలా, మా నోట్లో మన్ను కొట్టి మమ్మల్ని నీళ్లు రాలేకుండా, మా ఉద్యోగాలు రాలేకుండా మేము రకరకాల ఇబ్బందులు పడ్డాం. అవన్నీ అయిపోయినాయి. ఇవాళ ఒక ప్రాసెస్ మొదలైంది, ఒక కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ మొదలైతే ఆ కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ని కూడా మేము అడ్డుకుంటాం అని అంటే అడ్డుకోండి. ఒకటి మాత్రం వాస్తవం, మీరు 100 మంది కిరణ్ కుమార్ రెడ్డిలు వచ్చినా లేకపోతే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా అసెంబ్లీలో తీర్మానాన్ని మొత్తం మీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ తిరగొట్టినప్పటికీ కూడా పార్లమెంట్ కెన్ టేక్ ఎ డెసిషన్. నౌ ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ ద ప్రెస్టేజ్ ఆఫ్ ద ఇండియన్ పార్లమెంట్. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తారా, ప్రజల ఆకాంక్షలు గౌరవిస్తారా, లేకపోతే సమైక్యవాదం పేరు మీద ఆధిపత్యం నడిపించేటువంటి ఒక వాళ్ళ మాటకే చెల్లుబాటు అవుతుందా అనేటువంటిది రానున్న రోజులు చెప్తాయి. కానీ సమయం సందర్భం అని ఒక మాట ఉంటుంది. నేను మాట్లాడొద్దు అని చెప్పారంటే ఎవ్రీబడి హ్యాస్ అ రైట్ టు టాక్ అండ్ దట్ ఈస్ వాట్ కాన్స్టిట్యూషన్ హెస్ ప్రొవైడెడ్. బట్ ఇన్ వాట్ కాంటెక్స్ట్ ఆర్ యూ టాకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవరు పడితే ఏ సందర్భంలో ఏది పడితే అది మాట్లాడటం ఏమంటారో ఆ మాట నేను అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఒక కీలకమైన సందర్భము, ఒక విజ్ఞతతో ఉండాల్సిన ఒక సందర్భము. ఇవాళ ఆయన అంటా ఉన్నారు కదా, డివిజన్ జరిగిపోయింది, గ్యాప్స్ పెరిగినాయని చెప్పని. వై ఆర్ యూ వైడనింగ్ ఇట్ ఫర్దర్? Why are you widening it further by talking like that? At this point of time, నేనైతే అనుకుంటాను, నేను ఒకవేళ ఆంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి ఒక వ్యక్తిని అయితే నేను ఆంధ్ర ప్రాంతం తిరిగిన, శ్రీకాకుళం తిరిగినా, విజయనగరం తిరిగినా, ఛాతి మీద అచ్చాదం లేకుండా ఉన్నటువంటి ఒక మహిళలను చూసినా, శ్రీకాకుళం తర్వాత విజయనగరం ప్రాంతంలో ఒంగోలులో తొండలు గుడ్డు పెడుతుంటే చూసినా, రాయలసీమ ఎడారిగా మారుతుంటే చూసినా, రాష్ట్రం ఏర్పడుతున్నప్పుడు అక్కడ ప్రాంత ప్రజలను ఏ రకంగా ఆదుకోవాలా అనేటువంటి ఒక మాటలు మాట్లాడకుండా కలిసి ఉందాం ఎవరికి కావాలా కలిసి ఉందామని, కలిసి ఉంటే కలదు సుఖం నీకు, విడిపోతే కలిసి ఉంటే కలదు కష్టం నాకు అని చెప్పని తెలంగాణ సమాజం అంతా పెడితే ఈ బలవంతంగా కావలించుకుంటా, బలవంతంగా కలిసి ఉంటా అంటే అది ఆధిపత్యం అవుతుంది. డెమోక్రసీలో ఆధిపత్యానికి చావు లేదు. ఒకటే మాట, డెమోక్రసీ ప్రజలు 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 10 సీట్లు వచ్చింది. హైదరాబాద్లో ఒక సీట్ రాలేదు, నేను గెలవలేదు. ప్రజలంటే నాకు అర్థమవుతారు. సోనియా గాంధీ గారు ప్రజలండి, కిరణ్ కుమార్ రెడ్డి ప్రజలు కాదు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రజలు కాదు. కిరణ్ కుమార్ రెడ్డి ఒక ఎమ్మెల్యే సీఎం అవ్వాడు. కిరణ్ కుమార్ రెడ్డి పెద్ద మాస్ లీడర్ కాదు, కామరాజ్ నగర్ కాదు. కిరణ్ కుమార్ రెడ్డిని డిఫెండ్ చేస్తున్నామంటే ఐ డోంట్ లైక్ ఇట్. బట్ ఐ వాంట్ టు కోట్ వన్ మోర్ థింగ్. మీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వోల్టేర్ ఇచ్చాడు. వోల్టేర్ ఏమన్నాడు? ఐ విల్ డిసగ్రీ విత్ యూ బట్ ఐ విల్ డిఫెండ్ యూ టు ద డెత్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీరు వచ్చి ఇలా మాట్లాడకూడదు. నేను ఢిల్లీలో ఉంటా, నాది పోలవరం వెస్ట్ గోదావరి, 20 రోజులు నెలకొంటాను. ఎంక్వైరీ అబౌట్ ఇట్. ఐ లివ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద గోదావరి. మీరు నీరు ఆఫ్ చేస్తారా, ఇది చేస్తారా, భద్రాచలం, ఇవన్నీ మీరు చెప్పవలసింది నాకు కాదు. మీ లీడర్స్కి చక్కగా చెప్పి నైస్గా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేకపోతే మీ ఆర్టికల్ 3 వద్దు, 30 వద్దు, 5000 వద్దు. బేసిస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి మనం పట్టించుకోకూడదు. మేము పట్టించుకున్నావా? మీరున్న మాట మీరు వెళ్ళిపోయింది అన్నారు. వెళ్తారు? రోహింగ్యా ట్రైబల్, బంగ్లాదేశ్, బర్మా. శ్రవణ్ గారు మాట్లాడండి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే నేను పుల్లారావు గారు పెద్ద మేధావులు, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మేధావులు అంటే వారు కూడా ఫ్రీడమ్ ఆఫ్ ద స్పీచ్ను మిస్ఇంటర్ప్రెట్ చేస్తే ఆంధ్ర ప్రజలు దేవుడే కాపాడాలి, ఎవరు కాపాడలేరు. ఇక నేను ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ డస్ నాట్ మీన్ యూ హ్యావ్ ఫ్రీడమ్ టు స్కటిల్ ది డెమోక్రాటిక్ రైట్ ఆఫ్ అదర్స్.
Definitely. I have Freedom of speech does not mean that you have a right to scuttle the democratic right of others. Yes. Article 3 clearly enables Telangana people to have the statehood. Now you are saying that you cannot live in a separate state, you have to live under me, you have to live like a slave అని చెప్పని మాట్లాడటం అది భావ ప్రకటన స్వేచ్ఛలో భాగం అంటే నేను మీ మేధావులకు మీకు దండం పెడతా ఉన్నాను, అంతకుమించి నేను మాట్లాడలేదు. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటు డిబేట్ విత్ యు ఆన్ అండ్ మేకింగ్ యు టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. రెండవది 10 సీట్లు ఉన్న వాళ్ళకే అని చెప్పని మాట్లాడుతున్నారు. అయ్యా మీ సోనియా గాంధీ గారిని అడగండి, ఢిల్లీలో ఉంటారు కదా, 2004 మేనిఫెస్టోలో పెట్టుకున్నాడు ఏం మాట్లాడింది, 2009లో పెట్టుకున్నాడు ఏం మాట్లాడిండ్రు, మీ చంద్రబాబు నాయుడుని అడగండి, మీ రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డిని అడగండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్ చీఫ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే రాజశేఖర రెడ్డి గారు 40 మంది ఎమ్మెల్యేలు పంపించి తెలంగాణ కోసం మాట్లాడినాడు, అవన్నీ అడగండి. వై ఆర్ యు టాకింగ్ అబౌట్ us? నేనేం కావాలి, 10 మంది ఉన్నామా 100 మంది ఉన్నామా కాదు, ఒక్కడున్నా 100 మంది కోసం మాట్లాడొచ్చు, మేము మాట్లాడినాం. అది ఈవేళ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్న, బికాజ్ ఐ వాల్యూ మై ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. నా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నా కోసం కంట్రీ బేసిస్ ఇస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. నేను అనేది ఏమిటంటే ప్రాసెస్ డెమోక్రసీలో అడ్డుకోవటానికి అది డెమోక్రాటిక్ రైట్. అది మీరు లాయరు, ఐ కెన్ సీ మీరు బాగా డీప్గా వెళ్ళారు, యూ కెన్ అపోజ్ ఇట్. నేను అపోజ్ చేస్తాను, నా భూముల నుంచి నన్ను తరివేస్తున్నారంటే అపోజ్ చేస్తున్నా. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ని చట్టంలో ఉన్నది కదా, మీ భూములు తీసుకుంటామంటే అపోజ్ చేస్తున్నా, పోరాడుతున్నాం. తప్పే ఉన్నది ప్రాసెస్కి అపోజ్ చేయటానికి. there is something called constitutional right and a moral right. దయచేసి అర్థం చేసుకోండి. ఇలాంటి వాళ్ళు కూడా మిస్లీడ్ చేస్తే ఎట్లా ప్రజల్ని? సంథింగ్ కాల్డ్ a constitutional right and a moral right. ఏ ముఖ్యమంత్రి పదవి మీద కూర్చొని 4 కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్షలకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడతా అంటే నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అవుతావండి? రైట్, ఒక్క నిమిషం అది కూడా మాట్లాడదాం. రైట్, గౌతమ్ గారు, ఇప్పటివరకు మీ పార్టీకి సంబంధించిన ఎంపీ లగడపాటి రాజగోపాల్ గారు, మీ పార్టీకి సంబంధించిన మరికొంతమంది నేతలు ఎమ్మెల్యేలు కానీ మాట్లాడుతున్న అంశం, అటు జగన్కి ఇటు కేసీఆర్కి లబ్ధి చేకూర్చేందుకే ఈ రాష్ట్ర విభజన జరుగుతుందన్న అంశాన్ని, కానీ ఈరోజు సీఎం కూడా స్పెసిఫిక్గా ఆ పాయింట్ని ఎరైజ్ చేస్తున్నారు. ఏం చెప్తారు? నేను ముందే చెప్పాను ఈ విషయం. యాజ్ ఏ పార్టీ నేను స్పోక్స్ పర్సన్గా ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారు ఈవేళ కొత్తగా సమైక్యం గురించి ఏమీ మాట్లాడలేదు. కానీ ముఖ్యమంత్రి ఎప్పుడు ఇలా మాట్లాడలేదు. డైరెక్ట్గా ఇది ఒక విధంగా ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఆయన చేశారు ఈవేళ. దాన్ని పార్టీ పరంగా మేము ఆమోదించలేము. యాజ్ ఏ పార్టీ స్పోక్స్ పర్సన్గా నేను చాలా స్పష్టంగా చెప్పా, దాని విషయంలో లేదు. బట్ వేరే డిబేట్ ఇప్పుడు ఫ్రీడమ్ ఎక్కువగా మీ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఇదే ఒకటేస్తున్నారు. ఆల్రెడీ సీమాంధ్రలో వైఎస్ జగన్తో ఒక ఈక్వేషన్ కుదిరింది కాబట్టి రేపు పొద్దున్న రాష్ట్ర విభజన జరిగినా కూడా సీమాంధ్రలో వచ్చే నష్టాన్ని వైఎస్ జగన్ని పొత్తు రూపంలో ఆయన యొక్క మద్దతు తీసుకోవడం ద్వారా సర్దుబాటు చేసుకుంటారనేది. ఒకటేమిటంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉండి, కేంద్రంలో అధికారంలో ఉండి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వెల్ఫేర్ స్కీమ్స్లో కానీ, పార్టీ మొన్న కోఆపరేటివ్ ఎలక్షన్స్లో కానీ, పంచాయతీ ఎలక్షన్స్లో కానీ ఇతర పార్టీల కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుని గ్రామస్థాయిలో కార్యకర్తలు ప్రజల అనుకూలత ఉండి ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే మరొకసారి అధికారంలోకి రావటం ఉన్నప్పుడు ఉన్న అవకాశాలు ఇంకొక పార్టీ మీద ఆధారపడాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ ఉండదు. కనుక ఉండదు కాబట్టి పార్టీయే బలంగా ఉన్నప్పుడు, నేను అనేది పార్టీయే బలంగా ఉండి మళ్ళీ అధికారంలోకి వస్తామని అందరూ నమ్ముతున్న టైంలో ఒక ఇష్యూ వచ్చింది. ఆ ఇష్యూని ఒక సెటిల్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అది లాంగ్ టర్మ్ ఇష్యూగా నడుస్తూ ఉంది. మనం చూస్తాం గత 10 ఏళ్ళ ఇష్యూ. ప్రతి రాజకీయ పార్టీ ఏం చెప్పారు, మీ వల్లే రాష్ట్రంలో ఈ ఆందోళనలు జరుగుతున్నాయి, మీరే నిర్ణయం తీసుకోవాలి, ఎందుకు అలసత్వం చేస్తున్నారని ప్రతి రాజకీయ పార్టీ ఇదే చర్చలో గత 3 ఏళ్ళుగా తిడుతూనే ఉంది కాంగ్రెస్ పార్టీని. సో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఒక డెసిషన్ చెప్పింది, కేంద్ర ప్రభుత్వానికి ఒక సిఫారసు చేసింది కాంగ్రెస్ పార్టీగా. సో ఒక సమస్యను పరిష్కరించడానికి ఒక మార్గం అన్ని రాజకీయ పార్టీల సమ్మతితో చేసింది కాంగ్రెస్ పార్టీ. రాజకీయంగా అక్కడ నేను అనేది ఒక ప్రజాస్వామ్య ప్రక్రియనే ఫాలో అయింది. అయితే నీకు ఇష్టం ఉందా లేదా అంటే పార్టీ పరంగా నీకు ఇష్టం లేకపోవచ్చు, ఒక ప్రాంతం మొత్తానికి ఇష్టం లేకపోవచ్చు. దాన్ని ఇష్టం లేకపోవటానికి కూడా మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే అది వాళ్ళ రైట్, వాళ్ళు నిరసన తెలిపే రైటు, వాళ్ళు నేను ఆమోదించనని చెప్పే రైట్ వాళ్ళకు ఉండొచ్చు. పొద్దున అసెంబ్లీలో జరిగే ప్రక్రియ కూడా ఇలా జరగదు, ఇలా జరుగుతుంది అంటాం కొంత ప్రజలు మిస్లీడ్ చేయడం కాదా? మిస్లీడ్ కాదు, అది వేరే చర్చకు అది మిస్లీడ్ చేయటం అని మనం అనుకుంటున్నాం, లేకపోతే విమర్శకులు అనుకుంటున్నారు. వాళ్ళు నమ్ముతూ ఉండొచ్చు కదా. ఖచ్చితంగా మేము మా డిసిషన్ తెలియజేస్తే రాష్ట్రపతి కన్సిడర్ తీసుకుంటారని అనుకోవచ్చు కదా. అలా అనట్లేదు కదా, నెగ్గడమో ఓడిపోవడమో
మనం చర్చలు చేస్తున్నారు కదా, ఆర్టికల్ 3 లో వాళ్ళు ఏం ప్రస్తావన లేదు చెప్తున్నారు, కదా. వాళ్ళ వాయిస్ నుంచి వాళ్ళ కోణం నుంచి చూస్తే Right. మా పోరాటం చివరిదాకా చేస్తాము అని చెప్తున్నారు వాళ్ళు. అదేంటి, రేపు అసెంబ్లీ, పార్లమెంటు, సుప్రీంకోర్టు, ఇవే కదా మన డెమోక్రటిక్ సిస్టమ్స్లో మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలు. చివరిదాకా కొట్లాడతామని చెప్తున్నారు, కొట్లాడనే ఉండే. అదర్వైజ్ ఇంకొకటి ఏంటి, ప్రభుత్వం డెసిషన్ చేసింది ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటుంది, దాని సమ్మతి కోరుతుంది పార్లమెంట్లో, అన్ని రాజకీయ పార్టీలు మద్దతు కోరుతుంది, ప్రభుత్వం ఎట్లా ముందుకెళ్తుంది అనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది కదా. కనుక నేను అనేది ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తుంది, ఇరు ప్రాంతాల నాయకులు వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు. ఈ సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఇప్పుడు ఒక వాయిస్ లేదు. అంటే ఇప్పుడు ప్రభుత్వ అధినేతకి సీఎం ఉన్నారు కాబట్టి ఈ చర్చ, వేరేగా మీ పార్టీకి సంబంధించిన అగ్రనేతగాను మీ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిగా ఉంటుంది వేరే. ఒకటి ఏంటంటే సీఎం గారు ఒక ఆల్రెడీ సమైక్యవాదిగా ఒక విధానంగా తన విధానంగా ఆయన చాలా కాలం చెప్పుకుంటూ వస్తున్నారు. ఈవేళ కొత్తగా యూటర్న్ తీసుకున్న అంశం ఏం కాదు. నిన్నటిదాకా ఆయన విభజన మాట్లాడుతూ ఇప్పుడు సడన్గా సమైక్యం మాట్లాడితే మనం చర్చించవచ్చు. తన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మొదటి నుంచి చెప్పుకుంటున్నాడు. బట్ యాజ్ ఏ పార్టీగా నా అభిప్రాయం ఏంటంటే, ఎస్ 2004 మేనిఫెస్టోలో అన్ని పార్టీలు పెట్టాం, 2009లో మేనిఫెస్టో పెట్టాం, అన్ని పొత్తులు పెట్టుకున్నారు, అసెంబ్లీకి వెళ్ళారు, ఆల్రెడీ ఒక ప్రాసెస్లో ఒక పార్టీ వెళ్ళింది. బట్ నేను ఎక్కడ డిఫెండ్ చేయగలనంటే, పార్టీ మొత్తం ప్రజలు కానీ లేకపోతే ఎన్జిఓలు కానీ లేకపోతే ఇతరులు ఎవరైనా కూడా కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందని చెప్పడం అనేది అంత కరెక్ట్ కాదు. అలా అనుకుంటే ఈ రాష్ట్రంలో నిజాయితీగా సమైక్యం కోసం చెప్పిన పార్టీలు ఒక సిపిఎం, ఎంఐఎం మాత్రమే. మనకు ఏమైనా సిన్సియారిటీ ఉంటే ఆ పార్టీలు మరి రేపు అధికారంలోకి రమ్మనండి. అక్కడ ఇదే ఎన్జిఓల్ని లేకపోతే ఇదే సమైక్యం కోసం మాట్లాడే వాళ్ళని జెండా లేపమనండి అక్కడ. సో మన అనేది రాజకీయంగా మనం ప్రజల్ని ఇబ్బంది పెట్టో పార్టీలను ఇబ్బంది పెట్టుకుని ఒకళ్ళొకళ్ళు ఆధిపత్యం చెలాయించుకోవడం కోసం ఏమైనా మాట్లాడితే దానికి నేను ఆన్సరబుల్ కాదు. మరోవైపు రాష్ట్ర విభజన ఎఫెక్ట్ ఏపీ ఎన్జిఓల చీలికకు దారితీసేలా ఉంది. ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడు అశోక్ బాబుపై ఆరోపణల వర్షం మొదలైంది. ఆ సంఘం మాజీ నేతలు అశోక్ బాబుపై విమర్శలు దాడి చేస్తున్నారు. ఉద్యమానికి రాజకీయం రంగేసింది. రాజకీయ నేతలే ఉద్యమాన్ని మింగేశారన్న విమర్శలు వస్తున్నాయి. అశోక్ బాబు గారి వ్యవహార శైలి ఏకపక్ష విధానంగా మేము భావిస్తున్నాం. స్పందించాలని కూడా ఎదురుబాటు స్థాయి ఉండాలి. రాష్ట్ర విభజనకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇక అసెంబ్లీకి రావడమే తరువాయి. అసెంబ్లీకి బిల్లు వచ్చినప్పుడు ఉధృతంగా ఉద్యమం చేస్తామని ఏపీ ఎన్జీఓలు ప్రకటించారు. బిల్లు ఇంకా శాసనసభకు రాకముందే ఏపీ ఎన్జీఓల నేత అశోక్ బాబుపై విమర్శలు కురుస్తున్నాయి. అశోక్ బాబు గారి వ్యవహార శైలి నిరంకుశ విధానం, ఏకపక్ష విధానంగా మేము భావిస్తున్నాం. ఈనాడు ఒక అసమర్థ నాయకత్వం కింద, ఒక నిరంకుశ నాయకత్వం కింద, ఒక స్వార్థపర నాయకత్వం కింద ఈ ఎన్జిఓ సంఘం ఉద్యోగులకు దూరమై, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి దూరమై, ఉద్యోగుల హక్కుల కోసం పోరాటాలు చేయకుండా కేవలం ఈ యొక్క 6 అడుగుల బుల్లెట్ యొక్క రాజకీయ లబ్ధి కోసం, వారి యొక్క రాజకీయంగా పైకి ఎదగడం కోసం, వారి స్వప్రయోజనాల కోసం మాత్రమే ఈ ఉద్యోగాన్ని వాడుకున్నారు. అశోక్ బాబు అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారు. పాలిటిక్స్ లోకి వెళ్లాలనుకుంటే సంఘానికి రాజీనామా చేయాలి. ఎవరో రాజకీయ నేతలు ఆడమంటేనే ఆడుతున్నారు. అసలు అశోక్ బాబు తాత్కాలిక అధ్యక్షుడు మాత్రమే. ఉద్యమం పేరుతో చేసిన వసూళ్లకు లెక్కలు లేవు. ఈ ఆరోపణలన్నీ చేసింది ఏపీ ఎన్జీఓల సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి సుబ్బరాయన్. అయ్యా అశోక్ బాబు గారు, మీరు పొలిటికల్ చేసి నిర్మాణం చేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తే తప్పకుండా సక్సెస్ అవుతాం. కాబట్టి నువ్వు దయచేసి పొలిటికల్ చేసి నిర్మాణం చేయమంటే నువ్వు కనీసం వాళ్ళ యొక్క సూచనలు కూడా పెడతావని పెట్టి నువ్వు పొలిటికల్ చేసి నిర్మాణం చేయకుండా కావాలని నీవు కొంతమంది తెర వెనుక ఉన్నటువంటి శక్తులు. ఇక్బాల్ గారు, సుబ్బరాయన్ వ్యాఖ్యలపై ఎలా రెస్పాండ్ అవుతారు? ప్రధానంగా అటు అశోక్ బాబు ఒక రాజకీయ పార్టీని కూడా రిజిస్టర్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్న చర్చ ఒకవైపు జరుగుతోంది. మరోవైపు ఆయన సీఎం మౌత్ పీస్గా వ్యవహరిస్తున్నారన్న చర్చ, విమర్శలు ఒకవైపు వినిపిస్తున్నాయి. ఏం చెప్తారు? అవి అవాస్తవాలండి. ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతో ఈ ఉద్యమాన్ని రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే ఉద్దేశంతో తీసుకున్న స్టెప్పే కానీ ఎవరో ఒక రాజకీయ నాయకులు చెప్తేనో ఒక వేరే నాయకులు చెప్తే చేసేది ఉద్యమం కాదు ఇది. ఆయన ఏదైతే సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకొని పోయే ఒక ముందు రోజే ఆయన అన్నాడు, ఎటువంటి సిడబ్ల్యూసి నిర్ణయం ఎటువంటి విరుద్ధంగా వస్తే రాష్ట్రానికి
తప్పకుండా మరుసటి రోజు నుంచి మెరుపు సమ్మెలోకి వెళ్తానని ఆయన మనసులో నుంచి వచ్చిన మాట అది. అంతే తప్ప దాని వెనకాల ఎవరో ఉన్నారు, ఎవరో చెప్పారు, ఏదో చేశారు అని అనే ఉద్దేశం కాదు. అంటే విమర్శలు చేస్తున్న వాళ్ళు వెనక వేరే వాళ్ళు ఉన్నారని అదే మీ అభిప్రాయం? ఏర్పాటు చేయలేదంటే అంటే విమర్శలు చేస్తున్న వారు వెనక వేరే వాళ్ళు ఎవరు ఉన్నారని ఎటువంటి ఎవరు లేరండి. ఇటు ఓన్లీ ఉద్యోగస్తులే. ఎవరైతే 7 లక్షల ఉద్యోగులు ఇంక్లూడింగ్ ఆర్టీసీ అండ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కలిసి అటెండర్ దగ్గర నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు ఇవాళ సీమాంధ్రంలో ఉన్న 7 లక్షల మంది ఒకే మాట మీద ఒకే తాటి మీద వచ్చి ఈ రాష్ట్రాన్ని సమైక్యం ఉంచామనే ఉద్దేశంతో చేసిన ఉద్యమం తప్ప దీని వెనకాల ఎవరు ఎటువంటి రాజకీయం లేదు, ఎటువంటి వ్యక్తులు లేరు. దీనివలన ఒకటే, రాష్ట్రాన్ని సమైక్యం ఉంచుదాం, రాష్ట్రాన్ని కాపాడుదాం అనే ఉద్దేశంతో, ఈ తెలుగు జాతిని ఉండాలనే ఉద్దేశంతో అశోక్బాబు గారు తీసుకున్న స్టెప్పే తప్ప ఎటువంటి దురుద్దేశం కానీ ఎటువంటి ఉద్దేశాలు కానీ వేరే ఉద్దేశాలు కానీ ఏమి లేవు. ఈ విమర్శలన్నీ అవాస్తవాలుగా మేము మేము చెప్తున్నాం. రైట్ శ్రవణ్ గారు, ఇంకో విషయం, ఇది ఎప్పుడు ఆయన ఒకటే అన్నాడు, ఎప్పుడు నేను పొలిటిక్స్ లో రాను, నేను ఈ ఉద్యమం ఒక సమైక్య రాష్ట్రం గురించి చేస్తున్నాను తప్ప నేను ఎప్పుడు పాలిటిక్స్ లో రాను అని ఇక్బాల్ గారు ఒక్క నిమిషం, ఇక్బాల్ గారు మీకు మళ్ళీ అవకాశం ఇస్తాను, ఒక్క నిమిషం అండి. ఇక్బాల్ గారు ఒక్క నిమిషం, మేము చెప్తున్నా ఇట్టి పరిస్థితుల్లో ఆయన పాలిటిక్స్ లో రాడు. రైట్, ఇక్బాల్ గారు ఒక్క నిమిషం. ఉద్యోగస్తుడు, మాకు ఒక జ్యూరిడిక్షన్ ఉంది, ఆ జ్యూరిడిక్షన్ ని దాటి వెళ్ళాం. రైట్, ఇక్బాల్ గారు ఒక్క నిమిషం, మేము ఒకటే అన్నాం. రైట్ రైట్, అవి కూడా మాట్లాడదాం. శ్రవణ్ గారు, మనకు సమయం కూడా మించిపోయింది. బ్రీఫ్ గా ఏం చెప్తారు ఏపీ ఎన్జిఓలకు సంబంధించి? అసోసియేషన్కి గతంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సుబ్బరాయన్ కొన్ని విమర్శలు చేస్తున్నారు, కానీ విమర్శలు సరైనవి కాదు, ఆయన చేస్తున్న పోరాటం సరిదిద్దుతుందనేది ఇక్బాల్ గారు అంటోంది. ఇప్పుడు ఇది వాళ్ళు కొట్లాడుకుంటే మాకెందుకండి పంచాయతీ మధ్యలో, మమ్మల్ని ఎందుకు దానిపై స్పందించమంటారు? ఇవాళ స్పష్టంగా ఆయన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఎన్జిఓ నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి, సుబ్బరాయన్ గారు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఆయనే. కాబట్టి వాళ్ళు ఏదో కొట్లాడుకుంటే టీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ రాష్ట్రానికి అంటే మీ పార్టీకి సంబంధించిన నేతలే చాలా సందర్భాల్లో సీఎం కిరణ్ కన్సర్న్లోనే ఆయన నడుస్తున్నారు, ఆయన నడిపిస్తున్నారు, దీని వెనక ఆయన ఉన్నారని విమర్శలు చేశారు కదా, అందుకు మీరు కూడా రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉంది. ఐఎమ్ అబౌట్ టు కంప్లీట్. సరే, ఇప్పుడు చర్చలో ఉన్న సోదరులు ఇక్బాల్ గారు ఒప్పుకోకపోయినప్పటికీ కూడా ఒకటి మాత్రం వాస్తవం, అశోక్ బాబు ఈజ్ ఎ బుల్లెట్ మేడ్ ఇన్ ద ఫ్యాక్టరీ ఆఫ్ మిస్టర్ కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన చేసినటువంటి అస్త్రం మాత్రమే ప్రజలందరికీ తెలుసు. లాల్ బహదూర్ స్టేడియంలో జరిగినటువంటి ఒక మీటింగ్కి సంబంధించిన ప్రతి ఒక్క రూపాయి కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు, వారి సోదరుడు సంతోష్ రెడ్డి గారు ఖర్చు పెడితేనే తప్ప ఆ మీటింగ్ కంప్లీట్ కాలేదు. ఇది ప్రజలందరికీ తెలుసు. మూడవది, మీరు అశోక్ బాబు గారి నోటి నుండి మొత్తం ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన కేంద్ర మంత్రులు కానీ, ఎంపీలు కానీ, లేకపోతే రాష్ట్ర స్థాయిలో ఉన్న మంత్రులు కానీ, మిగతా నాయకులందరినీ తెగిడినాడు. కానీ ఒక్కసారైనా కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఒక పల్లెత్తు మాట అయినా అన్నారా? ముఖ్యమంత్రి పదవిని ఎందుకు పట్టుకొని పాకులాడుతున్నావు, నువ్వు ఎందుకు రాజీనామా చేయవా, కేంద్రం ఆ తప్పు నిర్ణయం తీసుకుంటే నిరసనగా రాజీనామా చేయమని చెప్పని అనలేదు. సరికదా మొట్టమొదటి జరిగిన మీటింగ్ లో కిరణ్ కుమార్ రెడ్డి గారిని పొగిడినరు. కాబట్టి ఇది ఇంకోటి ఏంటంటే, కిరణ్ కుమార్ రెడ్డి గారు రేపు ఒక పార్టీ పెట్టబోతా ఉన్నారు. ఆ పార్టీలో ప్రధానమైన పాత్ర అశోక్ బాబు గారిది, చలసాని శ్రీనివాస్ గారిది, డాక్టర్ గంగాధర్ గారిది, ఇంకా కొంతమంది నాయకులు ఉన్నారు. వారంతా కలిసి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటారు. వాళ్ళంతా ఒక పెద్ద రాజకీయాలు ఆంధ్ర రాష్ట్రంలో ఓట్ల సీట్ల కోసం జరిగేటువంటి ప్రక్రియ. కాంగ్రెస్ లో లగడపాటి జోస్యం చెప్పేవారు, టీడీపీలో బీవీ మోహన్ రెడ్డి, ఇప్పుడు మీరు టీఆర్ఎస్ తరపున జోస్యం చెప్పే జాబితాలో చేరారు శ్రావణ్ గారు. రైట్, అది కూడా మాట్లాడదాం, మనకు సమయం కూడా మించిపోయింది. ఫైనల్గా ఏం చెప్తారు ఏపీ ఎన్జిఓల చీలికి సంబంధించి? అశోక్ బాబు కూడా డెమోక్రాటిక్ రైట్ ఉన్నది శ్రవణ్ గారు, డెమోక్రసీ అంటున్నా నేను. రైట్, మొత్తానికి ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీల మధ్య కాదు, అటు ఉద్యోగ సంఘాల్లో ప్రధానంగా ఏపీ ఎన్జిఓస్లో కూడా చీలిక ఎలాంటి పరిణామాలకు దారితీయబోతుందని ఆసక్తికరంగా మారుతుంది. మరోవైపు సీఎం ముందు నుంచి కూడా అటు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూనే ఉన్నారు. అయితే ఆయన ఈరోజు అటు కేసీఆర్కు, జగన్కు, చంద్రబాబుకు లబ్ధి చేకూర్చేందుకు కాంగ్రెస్ చేస్తుందన్న తరహా విమర్శల్ని పెంచడం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు, ఏం కాబోతుందన్నది కీలకంగా మారుతుంది. థ్యాంక్ యూ గౌతమ్ గారు, థ్యాంక్ యూ పెంటపాటి పుల్లారావు గారు. శ్రవణ్ గారు, మీకు కూడా 10 టీవీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. ఇక్బాల్ గారు, విజయవాడ నుంచి లైవ్లో పాల్గొన్నందుకు మీకు కూడా 10 టీవీ తరపున స్పెషల్ థ్యాంక్స్.